హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో హెల్తీ స్నాక్ ఐటమ్ సోయా చంక్స్ వడ అనమాట. ఈవినింగ్ పిల్లలకి ఇలాగా వడ చేసి పెట్టండి. చాలా హెల్తీ అండ్ ఎంతో ఇష్టంగా కూడా తింటారనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరి సోయా చంక్స్ వడ ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను 1 కప్పు దాకా పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలన్నమాట. 1 అవర్ తర్వాత ఇక్కడ నేను 1 కప్పు పచ్చిశనగపప్పుకి ఇక్కడ నేను 1½ కప్పు సోయా చంక్స్ తీసుకున్నాను అనమాట. వీటి కోసం అనేసి ఇక్కడ నేను వాటర్ అనేది హీట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వాటర్ అనేవి గోరువెచ్చగా అయిన తర్వాత ముందుగా సోయా చంక్స్ ఉన్నాయి కదండి, వీటిని ఇలాగా గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలాగే నాననివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత ఈ వాటిని అంతా వంపేసేసి దీంట్లో నార్మల్ వాటర్ పోసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా సోయా చంక్స్ని ఇలాగా వాటర్ ఏం లేకుండా ఇలా పిండుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అన్నిటిని కూడాను వాటర్ ఏమి లేకుండా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానమాట. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఒక 1 అవర్ ముందుగా పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, వాటర్ అన్నీ వంపేసేసి వాటర్ ఏం లేకుండా ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్క అనమాట వేసి వాటర్ ఏం లేకుండా మిక్సీ పట్టుకుందామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను బరకగానే పట్టాను అనమాట మిక్సీ. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సోయా చంక్స్ తీసుకున్నాం కదా వాటర్ ఏం లేకుండా, సో ఇందులోకి సోయా చంక్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడాను మిక్సీ పట్టుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే రావాలన్నమాట. నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, అలాగే ఇందులో రుచికి సరిపడినంత కారం, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం అంతా కొత్తిమీర, అలాగే కరివేపాకు యాడ్ చేసుకుందామండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని కూడాను కలిసే విధంగా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడాను కలుపుకుందామండి. ఇలాగా అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నానండి. శనగపిండి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో అందుకనేసి నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇందులో నేను వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదన్నమాట. వాటర్ యాడ్ చేస్తే మనకి వడ అనేది రాదండి. సో అందువల్ల నేను వాటర్ అనేది యాడ్ చేయలేదన్నమాట. మనకి పచ్చిపప్పు అలాగే ఆనియన్ సోయాలో ఉన్న వాటర్ కంటెంట్ మనకి సరిపోతుందన్నమాట. కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. వల్ల ఏంటంటే ఉప్పు కారం అన్నీ కూడాను మనకి మంచిగా పర్ఫెక్ట్గా నానుతుందన్నమాట, పిండికి పడుతుందన్నమాట. సో అందుకే ఒక 5 నిమిషాలు నాననిద్దాం. లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదండి, ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మన వేళ్ళతోటే ఇలాగా చిన్న చిన్న వడలుగా చేసుకోవాలన్నమాట. కొంచెం మిశ్రమం తీసుకొని ఇలాగా వేళ్ళతోటి ఇలా వడ షేప్లో చేసుకొని దీన్ని ఇప్పుడు మనము ఆయిల్లోకి వేద్దాము. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి మీకు చిన్నవి కావాలని చిన్నవి, లేకుంటే పెద్దవి మీకు నచ్చిన
విధంగా మీ పిల్లలు ఎలా ఇష్టపడతారో అలాగా మనం చేసుకోవచ్చనమాట. ఇలాగ ఒకదాని తర్వాత వేసుకొని మనం వడలనైతే ఫ్రై చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదండీ! 2 వైపులా కూడాను ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలనమాట. ఇలాగా అన్నిటిని కూడాను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఒకవైపు నుంచి రెండో వైపుకు కూడాను తిప్పుకుంటూ మనం ఇలాగా అన్ని వడలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ సోయా చంక్స్ అనేవి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరనమాట. సో, అలాంటి వాళ్ళ కోసం ఇలాగా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపల ఇలాగా ఈవినింగ్ స్నాక్స్ కింద వడల్లాగా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారనమాట. అలాగే సేమ్ ప్రాసెస్‌తోనే మిగిలిన మిశ్రమాన్నంతా కూడాను కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగా వడల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడాను అంతే బావుంటుందనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ సోయా చంక్స్ వడ రెడీ అనమాట. పిల్లలకి ఇలాగా కెచప్‌తో సర్వ్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారనమాట. అలాగే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.